ఏ వంటతోటి మమ్మల్ని పడైపోతున్నారు? దొండకాయ మసాలా గుత్తొంకాయ కూర అనుకోండి. గుత్తి దొండకాయ కూర అన్నమాట. ఓకే, సో ఇప్పటివరకు గుత్తి వంకాయ గురించే ఉన్నాం, ఇప్పుడు గుత్తి దొండకాయ. సో ఈ గుత్తి దొండకాయ కూర చేసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గుత్తి దొండకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, దొండకాయలు, పుదీనా పేస్ట్, టమాటా, కొత్తిమీర, నూనె, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కరివేపాకు. సో చూసారు కదండి గుత్తి దొండకాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇంకా తయారీ విధానాన్ని షురూ చేసేద్దాం. చలో జ్యోతి గారు, స్టవ్ వెలిగించండి. ఓకే, సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నామండి. ఓకే, ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, దీనికి కూడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఓకే, కొంచెం వేస్తే సరిపోతుంది. జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంతే. కొంచెం నూనె కాగిన తర్వాత దొండకాయ వేసేద్దామండి. ఓకే, చూస్తున్నారు కదా మనం మామూలుగా వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా దీన్ని, ఈ దొండకాయని 3 లేయర్స్ లాగా కట్ చేశారనమాట. ఓకే, సూపర్. సో జ్యోతి గారు మామూలుగా గుత్తి వంకాయ చేస్తారు కదా అందరూ, మీకు గుత్తి దొండకాయ చేద్దామని ఆలోచన ఎలా వచ్చింది? ఏదో వెరైటీ చేద్దామని అంతేనండి, ఇంకేం లేదు. అందరూ గుత్తి వంకాయలు చేస్తున్నారు, వంకాయ ఎందుకు చేయాలి అంటే దొండకాయ ఎప్పుడు ఫ్రై, పచ్చడి ఇవే తింటుంటాం కదా, ఇంకా అందుకని ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అని. ఇంకా మనం వెరైటీ కోరుకున్నప్పుడే ఇలాంటి వెరైటీ రెసిపీస్ మనకు వస్తాయి అన్నమాట. మనం వెరైటీని కోరుకోవాలి జీవితంలో. నేను అన్ని ఇంట్లోనే వేస్తానండి, బయట ఏం తీసుకుని ఎక్కువ కారాలు అలా లవంగము అలాంటివి ఏమి యూజ్ చేయనండి నేను ఎక్కువ, ఎందుకంటే బాగుంటుంది. చాలా జనరల్ అవి యాక్చువల్లీ హెల్త్ కి కూడా మంచిది. ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 సరిపోతాయండి, ఎక్కువ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. దీనికి ఉల్లిగడ్డ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. ఓకే, మీ ఆప్షన్, వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. కొంతమంది ప్రతి కూరలో ఆనియన్స్ మస్ట్ గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు, సో అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. నేను ఎక్కువ తినండి. ఓకే, జ్యోతి గారు ఉల్లిపాయలు ఎక్కువ తినరు అనమాట, అందుకని అవి లేకుండా చేస్తాను. సో ఇంకా ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు జ్యోతి గారు మీరు? నేను అన్నీ చూస్తామండి, కొన్ని టైం ఉన్నప్పుడు అన్నీ చూస్తాం. సో మీ కాలేజ్ డేస్లో అలాగా ఏమన్నా వంటల పోటీలలో పాల్గొనాలి అలాంటి నేను అసలు ఇంట్లో ఏ వంటలు చేయలేదండి అసలు, అన్ని మ్యారేజ్ తర్వాతే. ఎవరు నేర్పించారు? మీ హస్బెండ్ నేర్పించారు కదా? ఏం నేర్పించారు? నేను ఎలా చేస్తా తినేస్తారు మా హస్బెండ్. అంటే మీరు నాకు మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ ముందు వరకు కూడా వంటలేని రావు అన్నారు. మ్యారేజ్ తర్వాత ఎలా నేర్చుకున్నారు? మీ హస్బెండ్ ఏమన్నా నేర్పించారేమో అని డౌట్ వచ్చింది నాకు. యాక్చువల్లీ చాలా మంది అజ్జ పెళ్ళైన తర్వాత వంటలు నేర్చుకుంటున్నారు అనమాట, మొగుళ్ళకి వస్తుంది, పిల్లలకి రావట్లేదు, వీళ్ళు నేర్చుకున్న తర్వాత వండుతున్నారు, అందుకే నాకు డౌట్ వచ్చింది. కొంచెంసేపు మూత పెడదామండి. మూత పెట్టి ఇంకా ఎలా ఉంది లైఫ్? డైలీ ఆఫీస్ వర్క్ ఇది అది ఫుల్తో తిరుగుతుంటారా? సో అప్పుడప్పుడు అని కనిపిస్తుంటుంది కదా, అబ్బా డైలీ అదే జాబ్ అదే ఇది, రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు మీరు? రిలాక్స్ అవ్వడానికి ఏముంటుందండి, ఏమన్నా అప్పుడప్పుడు టూర్లకు వెళ్తుంటారు? ఓ సూపర్, అవసరం లేండి అప్పుడప్పుడు, లేకపోతే ఎక్కువ గుళ్ళు వెళ్తామండి. మన రొటీన్ లైఫ్ నుంచి ఒక చేంజ్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ దైవభక్తి కూడా బాగుంటుంది. సూపర్, అలాంటి వాటికి వెళ్ళిపోతే హ్యాపీ అన్నమాట. ఓకే ఫైన్ అండి. మన దొండకాయలు మగ్గినట్టేనా అండి? అంటే ఇవి ఏమన్నా కలర్లోకి ఏం చేంజ్ అవ్వవు కదండి? ఓకే, సో నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేస్తాను. టమాటా వేస్తాను. ఓకే, టమాటో ఒక 2 టమాటాలు చిన్నవి. ఓకే, 2 చిన్న టమాటాలని కట్ చేసుకున్నవి ఆ ముక్కలు వేసుకుంటున్నాం మనం. కలర్ఫుల్గా ఉంది కదండి? కలర్ఫుల్గా ఉంది, అవును. సాల్ట్ అండి, నెక్స్ట్ సాల్ట్.
నాన్ వెజ్లో ఎలాంటి వెరైటీస్ చేస్తారు జ్యోతి గారు మీరు? చికెన్ ఫ్రై చేస్తానండి, చికెన్ కర్రీ చేస్తాను. ఇంకా అంతే, ఎక్కువ తినమండి. ఓకే, ఎక్కువ నాన్ వెజ్. మటన్ అయితే మటన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇంకా మటన్ చాప్ అట్లా. మటన్ చాప్ అంతే. ఇంకా ఎక్కువ తినం నాన్ వెజ్, ఇంట్లో ఎవరు తినరు. ఓకే. సో మన ఆ టమాటాలు మగ్గేంత వరకు దాన్ని కలుపుకుంటాం. మిర్చి పౌడర్, కారం, ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్. ఇది స్పూన్ పెద్దగా ఉందండి, అందుకే ఒక స్పూన్ అంటున్నాను నేను. ఇది చాలా పెద్దగా ఉంది, అందుకు తక్కువ వస్తుంది అనుకుంటున్నాను. పసుపు పొడి కొద్దిగా కలర్కి వస్తుంది. అంటే ఎవరికి కావాల్సిన క్వాంటిటీస్లో వాళ్ళు. కారం అంటే ఇంకా స్పెషల్లీ చెప్పక్కర్లేదు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది మీడియంగా కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎంత కారం కావాల్సి అంత కారం వేసుకోవచ్చు అనమాట. పుదీనా పేస్ట్ చేసి పెట్టుకుని, ఓన్లీ పుదీనానేనండి, దీంట్లో ఇంకా ఏం లేదు, ఏం వేయలేదు, ఓన్లీ పుదీనా పేస్ట్. ఇది వెరైటీ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు మన దాంట్లో. పుదీనా పేస్ట్ ఎలా చేశానండి? పుదీనా ఏం లేదు, కట్ చేసేసి మిక్సీకి వేసాను అంతే. ఓకే, వాటర్ వేసేసి మిక్సీకి వేసి. ఓకే, కొంచెం వాటర్ చాలండి. ఇంకా దీంట్లో కావాలంటే కొబ్బరి పొడి కూడా మిక్స్ చేసుకోవచ్చు, గ్రేవీ కొంచెం చిక్కగా అలా రావాలనుకుంటే. కొబ్బరి పొడి కొంచెం వేసుకోవచ్చు, లేదా పల్లీల పౌడర్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది. అవును, పల్లీల పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్నది కూడా. ఓకే, సో ట్రై చేయండి. దీంతో పాటు మీకు కావాల్సిన ఫ్లేవర్లో మన కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలానే పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, సరిపోదు అని. అంతేనండి, మూత పెట్టేసి 10 minutes. ఓకే, సో పుదీనా పేస్ట్ వాటర్ అంతా వేసేసాము. ఇప్పుడు లిడ్ పెట్టేయాలి. ఓకే, సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం. ఓకే, సిమ్లో పెట్టుకొని ఎంతసేపు అండి? 10 minutes. ఓకే, సో అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes దాన్ని సిమ్లో పెట్టేసేయాలండి. సో అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దొండకాయ కొంచెం ఏం చేసాం కదా, కాబట్టి మెత్తగా ఉంటుంది, ఉడికిపోతుంది, ఆ మసాలా అంతా దాంట్లో పెడతాం. ఓకే, యాక్చువల్లీ అదే మీరు గుత్తి దొండకాయ అన్నప్పుడు మామూలుగా గుత్తి వంకాయలో అదంతా కట్ చేసి దాంట్లో స్టఫ్ చేసి దాన్ని ఫ్రై చేస్తాం కదా అనుకున్నాం. కానీ ఇక్కడ అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ ఆ మసాలా అన్నిటి కూడా దానికే పట్టేస్తుంది అనమాట. దొండకాయలన్నీ అలా కట్ చేసి అలా వేసేసుకుంటే చాలా అన్ని అంతే, అదే అయిపోతుంది. మనం అంత స్టఫ్ చేసుకొని కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం పుల్లగా కావాలనుకున్న చిన్నపండు నీళ్ళు కూడా కలిపి కొద్దిగా వేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్స్. అంతే అండి, సీరియస్లీ ఒక్కొక్కరు ఒకలా కోరుకుంటారు. ఒకరు కొంచెం స్వీట్గా, కొంచెం హాట్, పులుపు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది చెక్క లవంగాలు అవి వేస్తాం అనుకోండి, మనకు కడుపులో మంట, కొంతమంది పడదు, అలాంటివి ఉంటాయి కదా, మసాలా ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అందులోనూ మనం ఎక్కువగా అంటే మసాలా అంటూ ఏం వాడలేదు, పుదీనా పేస్ట్ ఒకటి వాడాం కాబట్టి పుదీనా అన్నది మన డైజెషన్కి కూడా చాలా మంచిది. సో ఆ చెక్క లవంగాల బదులు మనం దాన్ని కొంచెం హెల్తీ వేలో కన్వర్ట్ చేసి పుదీనా పేస్ట్ వాడామన్నమాట. అంతే, సూపర్ అండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, సో 10 minutes అయిపోయింది, బాగా మగ్గిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, గార్నిషింగ్కి పైన కొత్తిమీర. ఓకే, ఇంకా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాం. వాసన మాత్రం అదిరిపోతుంది జ్యోతి గారు, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కానీ అవునండి, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాము. గుత్తి దొండకాయ కర్రీ. ఓకే, సో గుత్తి దొండకాయ కర్రీ మొత్తానికి రెడీ అయిపోయింది. సూపర్, ఇంకా టేస్ట్ చేస్తాం. బాబా బాబా బాబా, ఏం చేస్తిరి బా, ఇరగదీశారు. ఉత్తి కారేశారు అంతే.
మన ఇందాక చేసిన ముదరపల్లి బీరకాయ కర్రీ కానీ అండ్ ఇప్పుడు మన గుత్తి దొండకాయ కర్రీ కానీ రెండు వేటికి అవే సాటి అన్నమాట. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే దొండకాయ ఇంకా బాగా నచ్చింది, ఇందాక దాని మీద అద్దిరిపోయింది అనమాట. సో మొత్తానికి ఇంత రెండు బ్యూటిఫుల్ రెసిపీస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదండి ఇవాళ గిట్స్ సూపర్ టేస్ట్ని. సో ఇలాంటి సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్తోనే మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. Until then, take care, bye-bye, keep smiling, signing off yours, Anusha. మీరు గిట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855542789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే gitsupertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.